ఆషాఢమాస బోనాలు జాతర చివరి అంకానికి చేరుకుంది. ఇక ఇవాల్టితో హైదరాబాద్ గోల్కొండ బోనాల సందడి ముగియబోతోంది. జూన్ 26న గోల్కొండలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమైంది ఈ జాతర. ఇక కోటలోని అమ్మవారికి ఆషాఢ మాసంలో 9 రకాల పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇవాళ 9వ పూజలో భాగంగా సమారోహణ కుంభహారతి కార్యక్రమం జరగబోతోంది. ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సారెను సమర్పిస్తున్నారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారు ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం, బుధవారం మొత్తంగా కూడా 9 రకాల పూజలను అందుకుంటారు. మొదటి రోజు జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించగా దాంట్లో భాగంగా పంచామృతాలతో పూజలు చేశారు. ఇక రెండో పూజలో ఒడిబియ్యం, బోనాలను సమర్పించారు. మూడో పూజలో తొట్టెల సమర్పణ, నాలుగవ పూజలో నవధాన్యాలతో పూజా కార్యక్రమం జరిగింది. ఐదో పూజలో భాగంగా శాకాంబరి పూజ చేశారు. ఆరో పూజలో కళ్ళు, శాఖను సమర్పించుకున్నారు. ఇక ఏడో పూజలో సావా కార్యక్రమం జరిగింది. ఎనిమిదో పూజలో కులవృత్తుల ఆధ్వర్యంలో శాంతి పూజను నిర్వహించారు. 9వ పూజలో భాగంగా సమారోహణ కుంభహారతి కార్యక్రమం జరగబోతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఆషాఢ మాసం బోనాల జాతరను నగరవాసులు ఎంతో అద్భుతంగా జరుపుకున్నారు. ఆషాఢ మాసంలో తొలి పూజ గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి చేయడంతో నగర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక అమ్మవారికి ఆషాఢ మాసంలో 9 రకాల పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు చివరి గురువారం అమ్మవారికి 9వ పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ రోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాలను గురించి, ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు, ఒక్కసారి మాట్లాడుదాము. ఈ రోజు ఏర్పాట్లు, అదేవిధంగా పూజా కార్యక్రమాలను గురించి అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, ఆషాఢ మాసం వచ్చింది అంటే గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాతే మనకు బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ 9 పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి, ఈ రోజు ఏర్పాట్లు ఏ విధంగా జరగబోతున్నాయి? ఈ జూన్ 26 రోజు ఫస్ట్ తొలి బోనం స్టార్ట్ అయిందండి. ఆ రోజు అమ్మవారికి గవర్నమెంట్ తరఫున అప్పట్లో మినిస్టర్స్ అందరూ వచ్చి పట్టు చీరలు సమర్పించారు. ఆ కార్యక్రమం నుంచి స్టార్ట్ అయినాయి తొలి పూజ. నెక్స్ట్ ప్రతి 4 ఆదివారాలు, 5 గురువారాలు, తర్వాత ఇంకా మంగళవారాల్లో కూడా పూజలు అయినాయి. ఈ నెల రోజులు కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. అంటే ఆదివారాలు, గురువారాలే కాకుండా మిగతా రోజుల్లో కూడా భక్తులు చాలామంది వచ్చారు. అన్నీ ఇక్కడ మెయిన్గా అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి టైం టు టైం అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకుంటూ, తర్వాత ప్రభుత్వం తరఫున కూడా మాకు ఇదంతా బోనాలు ఉత్సవాలు జరగడానికి చాలా ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇచ్చారు. ఈరోజు వచ్చేసి మార్నింగ్ అభిషేకంతో కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఒక 5 డేస్ నుంచి ఇక్కడే పోచంపల్లి నేత వాళ్ళు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉండి అమ్మవారికి వాళ్ళు స్వహస్తాలతోటి, నియమనిష్టలతోటి చీరలు నేశారు. 2 చీరలు నేశారు. జగదాంబ అమ్మవారికి మరియు మహంకాళి అమ్మవారికి ఈరోజు వాళ్ళ చేత ఇచ్చిన చీరలను చేశాము. ఈరోజు కంప్లీట్గా అమ్మవారు వాళ్ళ శారీస్ తోటే దర్శనం ఇస్తారు. నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసి కుంభహారతి ఒకటి ఉంది, పోతరాజు గావని ఒక కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాలతోటి ఈ బోనాలు ఉత్సవాలు, ఈ నెల రోజుల పాటు జరిగిన ఉత్సవాలు ఇక్కడితో కన్క్లూడ్ అయిపోతాయి ఈ సంవత్సరానికి. ఇక్కడ తర్వాత కూడా మారుబోనం అని మిగతా భక్తులు అట్లా వస్తూ ఉంటారు. దేవాలయం తరఫున మటుకు ఈరోజు కంప్లీట్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో అమ్మవారికి ఈరోజు చేనేత వస్త్రాలను కూడా సమర్పించడం జరిగింది. మనకి పోచంపల్లి పద్మశాలీలు కూడా పోచంపల్లి చీరలను అమ్మవారికి ఆలయ ప్రాంగణంలోనే నేసి సమర్పించారు. ఒకసారి అడిగి తెలుసుకుందాము, ఎన్ని రోజులు పట్టింది అమ్మవారికి చీరలు నేయడానికి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న, ఎన్ని రోజుల క్రితం పనులు ప్రారంభించారు, ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషం అనిపిస్తున్నది. మీ మీడియా వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా నేను, అనిల్ గారు ఎలాగైనా ఈసారి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి
పట్టు వస్త్రాలు దేవాలయ ప్రాంగణంలోనే నేసి సమర్పించాలని సంకల్పంతో కృషి చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి ఈఓ గారు, చైర్మన్ గారు, వీళ్ళ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క చేనేత వస్త్రాలను ఇక్కడే నైవేద్యం ఏ రకంగా తయారు చేస్తారో దేవాలయ ప్రాంగణంలో మేము ఇక్కడే తయారు చేసి మా ఆడపడుచులు ఇప్పుడే ఇక్కడ సమర్పించడం జరిగింది. ప్రతి దేవాలయంలో మా చేనేత యొక్క కుటుంబమైనని ఆడపడుచులతోటి ప్రతి దేవాలయంలో సమర్పించినట్టు ఇక్కడ సమర్పించడం జరిగింది. ప్రత్యేకంగా మీ యొక్క మీడియా వాళ్ళకు కూడా సందర్భం ఈరోజు మా యొక్క చేనేత కళాకారులు వేసిన చివరి బోనం రోజు దర్శనం ఇవ్వడం మా చేనేత కుటుంబాలందరికీ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారండి. వాళ్ళకి మా పద్మశాలి వాళ్ళ తరఫు నుంచి, మా దేవాలయం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సో మనతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. అన్న, ఈ నెల రోజుల పాటు ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని ఉంటారు, బోనాలను సమర్పించి ఉంటారు? అమ్మవారి కృప, అమ్మవారి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతెంతో పెద్ద రాష్ట్రాల నుంచి, నలుమూలాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అది మాకు కూడా చాలా గర్వకారణము. అంతెంత మన అమ్మవారు ఇంకా భక్తులు ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాము. ఇదైతే ఈరోజు 9వ పూజ మేడం. ఈ ఆశ్రమ మండలంలో లాస్ట్ పూజ. ఈరోజు కొన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి టెంపుల్ దగ్గర. ఆ కార్యక్రమాలు పలుమారుట్ల వాళ్ళు అందరూ కలిపి ఈరోజు చేస్తారు. ఈ రోజుతోటి ముగుస్తుంది. కాకపోతే కొన్ని వేరే ఉంటాయి మేడం, అవి కూడా తర్వాత చేస్తాం మేడం. థ్యాంక్ యూ అండి. సో గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతోంది. అన్న, మీకే విధంగా అనిపిస్తోంది? నెల రోజుల పాటు కూడా గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి ఎంతో సందడిగా మారిపోతూ ఉంటాయి. మరి ఈరోజు చివరి రోజు అమ్మవారికి 9వ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎలా అనిపిస్తోంది? మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. మార్కండేయముని దేవతలకు వేశారు పట్టు చీరలు. మేము ఈ జగదాంబ అమ్మవారికి లాజర్జ టెంపుల్కి, మిగతా దేవాలయాలకు అన్నిటికీ పట్టు వస్త్రాలు సమర్పించాము. ఈరోజు చివరి రోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈఓ గారికి, చైర్మన్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. సో చూడొచ్చు, ఆషాఢ మాసం ఈ నెల రోజుల పాటు కూడా జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9 రకాల పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ప్రతి గురువారము, ఆదివారము, అదేవిధంగా మంగళవారం రోజున కూడా అనేక మంది భక్తులు కేవలం పరిసర ప్రాంతాల నుంచే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ బోనాల జాతరలో పాల్గొన్నారు. ఇక ఇప్పటికే దాదాపు 40 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లుగా కూడా ఆలయ కమిటీ నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. ఈ రోజు అమ్మవారికి సమారోహణ కుంభహారతి కార్యక్రమము ఉంటుంది. అదేవిధంగా పోతురాజుల కార్యక్రమాలు కూడా ఉంటాయి. వీటిని వీక్షించేందుకు కూడా అనేక మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను కూడా చేసినట్లుగా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో అంచుమ బిక్తి.